I think we have completed full-fledged with the unit 1. Unit 1 is entirely completed. Unit 1 first part I have completed in the first class, then second part in the previous class. Second unit, half of the part I have completed. Third unit, the entire part I have completed. Fourth unit, where only the theorems are left, and the fifth unit I have completed already, including the problems also. Now, let us start with the second unit, second part. Let us share my screen. See this second part of the second unit. So, in this case, first go through the question papers. So, first part I have completed. There we need to consider the minimums, means with replacement, without replacement. This part I have completed. And these are the example. Second part I need to complete in 20 paper. And this is your 21 paper, where I need to complete only the definitions are there. I think definitions I have done. Now unit 2. Here also with the same case. Second part. Normal population has a mean of 0.1, standard deviation 2.1. So this part, today I will cover this part. Go to this one. Hope everyone is visible, or everyone this notes is visible. ఇక్కడ మనకి ఏంటంటే ఇక సెకండ్ యూనిట్ లో లాస్ట్ పార్ట్ లో మన సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి మిగిలిపోయింది. సో శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఎలా జరుగుతుందంటే శాంప్లింగ్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ ది పాపులేషన్. శాంప్లింగ్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ ది పాపులేషన్. సో మెయిన్ ఏంటంటే పాపులేషన్ అనేది ఒక యూనివర్సల్ సెట్. ఆ యూనివర్సల్ సెట్ లో నుంచి మనం శాంపుల్స్ ఎలా తీసుకుంటున్నాము. శాంపుల్స్ అంటే పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ది శాంపుల్. ఓకే. సో population means it is the term. Population refers to the information of the group of observations about which inferences are to be made. Population size ఏమో క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తారు, అదే శాంపుల్ సైజ్ ని స్మాల్ ఎంతో డినోట్ చేస్తారు. పాపులేషన్ మీన్ ని మ్యూ తో డినోట్ చేస్తారు, శాంపుల్ మీన్ ని ఎక్స్ బార్ తో డినోట్ చేస్తారు. ఆల్ దీస్ డెఫినేషన్స్ ఆర్ హియర్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది టోటల్ గా ఒక యూనివర్సల్ సెట్ కాబట్టి దట్ కెన్ బి టేకెన్ యాజ్ ది పాపులేషన్. అదే శాంపుల్ అంటే దాంట్లో నుంచి ఒక పార్ట్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరు ఉన్నారు, దాంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక పర్టికులర్ కాలేజ్లో మనం తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది శాంపుల్. శాంపుల్ ఈస్ ద టర్మ్ రిఫర్స్ టు ది ఫైనట్ సబ్సెట్ ఆఫ్ ది పాపులేషన్. సో పాపులేషన్లో నుంచి ఏదైనా ఒక పార్ట్ తీసుకుంటే, ఒక సబ్సెట్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది శాంపుల్. ఓకే. సో స్మాల్ శాంప్లింగ్ అంటే లెస్ దాన్ 30, లార్జ్ శాంప్లింగ్ అంటే గ్రేటర్ దాన్ 30. మనం తీసుకునేవన్నీ కూడా గ్రేటర్ దాన్ 30, లెస్ దాన్ 30 తక్కువ ప్రాబ్లమ్స్ చేస్తుంటాం. సో ఇవి అన్ని స్మాల్ శాంప్లింగ్స్ ఉంటాయి. శాంపుల్ మీన్ అంటే ఎక్స్ బార్, శాంపుల్ వేరియన్స్ అంటే ఎస్ స్క్వేర్. ఈ సిగ్మా స్క్వేర్ అనేది దేనికంటే పాపులేషన్ వేరియన్స్. ఓకే. అదేవిధంగా శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ని కూడా ఎస్ తో డినోట్ చేస్తారు. వేరియన్స్ అనేది ఎస్ స్క్వేర్ అయితే స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎస్ తో డినోట్ చేస్తారు. అదే దీనికి పాపులేషన్ కి అయితే సిగ్మాతో డినోట్ చేస్తారు. ఎన్సిఎన్ ఫార్ములా అందరికీ బైనామియల్ థియరం ఫార్ములా తెచ్చుకుంటాను. ఎన్సిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఎన్ ఫ్యాక్టోరియల్. సో మనం జనరల్ ఏం రాస్తాం అంటే ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అదే ఫార్ములా. Standard error అంటే standard deviation of the sampling distribution of the static is known as the standard error. I think this concept also I have explained there. Population analysis, central limit theorem, this also we have seen. సో నిన్న క్లాస్ లో కూడా చెప్పాను, థర్డ్ యూనిట్ చెప్పేటప్పుడు మనకంతా కూడా శాంప్లింగ్ లో డిస్ట్రిబ్యూషన్ పార్ట్ ఎక్కడ వచ్చినా సరే మనం యూజ్ చేసేది ఓన్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రతిసారి మనకి ఇంపార్టెంట్ ఫార్ములా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ జెడ్ ఫార్ములా. జెడ్ ఫార్ములా ఎలా ఉంటుందంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ అంటే డిఫరెన్స్ ఆఫ్ ది మీన్స్ బై సిగ్మా బై రూట్ ఎన్. ఈ ఫార్ములా ఎక్కడికి వెళ్ళినా స్టాండర్డే. మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఏ ప్రాబ్లం తీసుకున్నా సరే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ జెడ్ ఫార్ములా తీసుకోవటం.
ఓకే. సో ఇదే మన సెంట్రల్ లిమిట్ థియరం. సో సెంట్రల్ లిమిట్ థియరం ఏం చెప్తుందంటే ఇఫ్ ఎక్స్ బార్ ఈజ్ ఏ మీన్ ఆఫ్ ది ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n టేకెన్ ఫ్రమ్ ది పాపులేషన్ విత్ మీన్, పాపులేషన్ కాబట్టి దాని మీన్ విత్ మ్యూ అండ్ ది ఫైనట్ వేరియన్స్ పాపులేషన్ కి తీసుకుంటే సిగ్మా స్క్వేర్, దెన్ ది లిమిటింగ్ ఫార్మ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఈస్ టేకెన్ యాజ్, లిమిటింగ్ ఫార్మ్ అంటే మీనింగ్ ఇక్కడ మనకు వేరియబుల్ ఒకటి ఉంది, ఆ వేరియబుల్ ఏంటంటే శాంపుల్ సైజ్. ఆ శాంపుల్ సైజ్ కనుక ఇన్ఫైనైట్ కి టెండ్ అయితే then you can take the distribution as z is equal to x bar minus mu by sigma by root n, which is called as the normal, standard normal distribution అంటారు. సో దీనిలో మనం ఇస్తే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి లెస్ దాన్ 30కి యూజ్ చేస్తాం. సో ఇదే ఫార్ములా నిన్న ప్రాబ్లమ్స్ చెప్పినట్లుగానే మనకేంటంటే పారామీటర్స్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ లో మనం ఏదైతే చేసామో అదే ఉంటాయి ఫార్ములాస్ ఇక్కడ కూడా. సో టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ లో కూడా డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఇచ్చారు, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ కి ఒక ఫార్ములా ఉంటుంది, మామూలుగా సింగిల్ టర్మ్ తీసుకుంటే అదొక ఫార్ములా ఉంటుంది. జెడ్ ఫార్ములా మాత్రం అదే ఉంటుంది ఎక్కడైనా. ఈ ప్రాబ్లం చూడండి. ఏ పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ 5 మెంబర్స్ 2 3 6 8 11. మీ క్లాస్ లో చెప్పినట్టున్నాను. కన్సిడర్ ఫస్ట్ క్లాస్ ఇదే నేను చెప్పింది, సెకండ్ క్లాస్. కన్సిడర్ ఆల్ ది పాసిబుల్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2, అంటే దాంట్లో నుంచి 2 శాంపుల్ సైజ్ 2 ఉండే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. 2 3 6 8 11. దానిలో నుంచి మనం తీసుకోవాల్సిన ఒక శాంపుల్ సైజ్ 2, అంటే 5 ఎలిమెంట్స్ లో నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 5C2 దట్ కెన్ బి డ్రాన్ విత్ రీప్లేస్మెంట్. రీప్లేస్ చేస్తూ ఉంటేనే 5C2 ఫార్ములా, రీప్లేస్ చేయకపోతే ఫార్ములా మారిపోతుంది. సో రెండింటిని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫైండ్ ది పాపులేషన్ ఆఫ్ ది మీన్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ ఆఫ్ ది శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్. సో మీన్ ఫార్ములా అందరికీ తెలిసింది, mu ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఫార్ములా వచ్చేటప్పటికి సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. డిఫరెన్స్ ఆఫ్ ది మీన్ మ్యూ p మైనస్ మ్యూ p1 మైనస్ మ్యూ p2, రెండు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. అదేవిధంగా రెండింటికి స్టాండర్డ్ డిఫరెన్స్ ని కూడా, స్టాండర్డ్ డీవియేషన్ కి డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. దీంట్లో మనకు ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి ఉందండి. ఇది ద మీన్ height of the students is 155 centimeters and standard deviation is 15. What is the probability that the mean of the height of 36 students is less than 157? సో ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ జెడ్ టేబుల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకున్న ఫార్ములా ఒకటి. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకి? శాంపుల్ యొక్క ద మీన్ హైట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మీన్ ఇచ్చారు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ మీన్ ఆఫ్, అంటే ఇంకొక రకంగా తీసుకుంటే ఇంకా మీన్ ఆఫ్ హైట్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఈజ్ లెస్ దాన్ 157 సెంటీమీటర్స్. సో మీన్ ఆఫ్ ది పాపులేషన్ వచ్చేటప్పటికి మనకి 155. సో దాంట్లో నుంచి ఒక శాంపుల్ తీసుకుంటే 157, మీన్ ఆఫ్ ది పాపులేషన్ ఏమో 155, శాంపుల్ కు తీసుకుంటే 157. ఓకేనా? సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది పాపులేషన్ వచ్చేటప్పటికి 15 సెంటీమీటర్స్ తీసుకున్నారు. సారీ, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. ఇక్కడ వాల్యూ లేదు కానీ ఇది 15 సెంటీమీటర్స్ ఇది. సో మనకి ఇచ్చింది ఏంటంటే హైట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ కాలేజ్, ఇదంతా ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఇదంతా పాపులేషన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ది పాపులేషన్. మీన్ హైట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్ ఈజ్ 155 స్టూడెంట్స్. అంటే మీన్ అంటే ఇక్కడ ఏ మీన్? అది పాపులేషన్ మీన్, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. పాపులేషన్ మీన్ అంటే మ్యూ, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 155, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద మీన్ ఆఫ్ హైట్ ఆఫ్ ది 36 స్టూడెంట్స్. 36 అనేది ఏంటంటే దాంట్లో నుంచి ఒక శాంపుల్. సో శాంపుల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 36 తీసుకున్నాను. సో 36 తీసుకుంటే వాళ్ళ హైట్ 155 ఉండొచ్చు, దానికంటే తగ్గొచ్చు, దానికంటే పెరగచ్చు. ఎందుకంటే మనం తీసుకున్న హైట్ ఏంటంటే ఓవరాల్ పాపులేషన్ హైట్. సో అది లెస్ దాన్ 157 సెంటీమీటర్స్ అవ్వాలి అంటే దాని ప్రాబబిలిటీ ఎంత, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకున్న ఫార్ములా ఒకటి, z ఈజ్ ఈక్వల్ టు x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n. ఫార్ములా అప్లై చేశాను, 0.8. జనరల్గా ఈ టేబుల్ ఏంటంటే ఇటువైపు ఉన్నది 0 to 1 వరకు వ్యారీ అవుతుంది. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ వచ్చేటప్పటికి ఈ క్రిటికల్ రీజన్ ఉంది నేను డయాగ్రామ్ లో, ఆ క్రిటికల్ రీజన్ వాల్యూస్ వచ్చేటప్పటికి 0 నుంచి n వరకు కావాలి. నా వాట్ ఐ నీడ్ రిక్వైర్డ్, నాకు కావాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ ది
శాంపుల్ మీన్ అంటే ఎక్స్ బార్ విచ్ ఈస్ లెస్ దాన్ 157 centimeters. This can be written as P of x less than or x bar less than or equal to 157. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే మనకు 0 పాయింట్, అంటే నాకు కావాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.8 కావాలి. సో మనకి ఎప్పుడైనా సరే ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంటే 0.5 ప్లస్, అదే ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంటే 0.5 మైనస్. ఈ ఫార్ములా జాగ్రత్త గుర్తుంచుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఆ వాల్యూ వచ్చేటప్పటికి నెగిటివ్ అయితే 0.5లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తారు, పాజిటివ్ ఉంటే 0.5కి యాడ్ చేస్తారు. సో 0.5 ప్లస్ జెడ్ వాల్యూ 0.8కి ఎంత ఉందో జెడ్ టేబుల్లో చూస్తారు. సో 0.8కి జెడ్ వాల్యూ వచ్చేటప్పటికి 0.288. సో యాడ్ చేస్తే 78.81%. 0.7881 వాల్యూ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ 78%. సో ప్రాబబిలిటీ ఎంత అంటే 78% ఉంటుంది. అప్రాక్సిమేట్ గా 79 తీసుకోవచ్చు. 5 కంటే ఎక్కువ ఉంది కదా ఇక్కడ 8 అనేది. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ది 79 ఆల్సో. హోప్ దిస్ ఇస్ క్లియర్. దిస్ ప్రాబ్లమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇచ్చింది ఏంటంటే పాపులేషన్ యొక్క మీన్ ఇచ్చారు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. దాని నుంచి మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంది. ఒక శాంపుల్ తీసుకొని దానికి హైట్ వచ్చేటప్పటికి 157 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండటానికి ప్రాబిలిటీ ఎంత అంటే పీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ వాల్యూ. సో దట్ వాల్యూ అంటే 0.8 అని తెలిసింది. 0.8 పాజిటివ్ కాబట్టి 0.5 ప్లస్ అని రాస్తారు, అదే నెగిటివ్ అయితే 0.5 మైనస్ అని రాస్తారు. ఓకే, నెక్స్ట్ a random size sample of size 100 is taken from an infinite population having the mean. సో పాపులేషన్ సైజ్ వచ్చేటప్పటికి ఇన్ఫినిటీ, దాంట్లో శాంపుల్ సైజ్ వచ్చేటప్పటికి 100, తీసుకున్న శాంపుల్ యొక్క మీన్ వచ్చేసి 76 అండ్ ది వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 256. సో ఇక్కడ ఇచ్చినటువంటి 76, 256 రెండు కూడా శాంపుల్దే. ఎందుకని పాపులేషన్ ఇన్ఫైనైట్ అన్నాడు, ఇన్ఫైనైట్ కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకోలేము. సో మనకి ఇచ్చింది రెండు శాంపుల్ది. శాంపుల్ మీన్ అంటే ఇది ఎక్స్ బార్, ఇది వచ్చేటప్పటికి స్టాండర్డ్ వేరియన్స్ అంటే ఎస్ స్క్వేర్. వాట్ ఈస్ ద సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఆర్ లయింగ్ బిట్వీన్. అది సార్ ప్రాబిలిటీ మనకే ఇచ్చేసాడు. అంటే మనం క్యాలిక్యులేట్ చేసే జెడ్ వాల్యూ 75కి 78కి మధ్యలో ఉండాలి. జెడ్ వాల్యూ మామూలుగానే క్యాలిక్యులేట్ చేసేయండి, ఎక్స్ బార్ తీసుకున్నారు. సో ఎక్కడ మధ్యలో ఉండాలి? 75కి 78కి. ఒకసారి ఎక్స్ బార్ వాల్యూ 75 తీసుకోండి, ఇంకొకసారి 78 తీసుకోండి. ఒకసారి 75, ఒకసారి 78. అప్పుడు ఏమవుతుంది మీకు? ఇన్ బిట్వీన్ అన్నాడు కాబట్టి రేంజ్ వస్తుంది. ఆ రేంజ్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసి మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. రెండింటికి మధ్యలో వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. సో 75 తీసుకుని క్యాలిక్యులేషన్ చేస్తే -0.625, అదే 78 క్యాలిక్యులేట్ చేసుకుంటే 1.25. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. సో ఈ రెండింటికి మధ్యలో ఉంటే -0.6కి 1.25కి మధ్యలో ఉన్నటువంటి వాల్యూ కావాలి. అంటే జెడ్ వాల్యూ ఇలా ఉంది కాబట్టి, సో దిస్ వాల్యూ గ్రేటర్ దాన్ కాబట్టి ఇది ఎలా వస్తుందంటే జెడ్కి ఈ వాల్యూని మళ్ళీ టేబుల్ ఫార్మేషన్ ఉంటుంది. జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఇదేమవుతుంది 0.5 ప్లస్ సమ్ వాల్యూ, ఇది వచ్చేటప్పటికి 0.5 మైనస్ సమ్ వాల్యూ. సో ఈ రెండు వాల్యూస్ జెడ్ టేబుల్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. వచ్చినటువంటి వాల్యూస్ రెండు యాడ్ చేస్తే 0.62, అంటే ప్రాబబిలిటీ 62%. ప్రాబబిలిటీ వచ్చేసి 62%. ఇది ఇంకా సేమ్ మోడల్ ప్రాబ్లమ్. మీన్ వచ్చేటప్పటికి సార్ 0.1, స్టాండర్డ్ డీవియేషన్ 2.1. ఫైండ్ ద ప్రాబబిలిటీ. శాంపుల్ సైజ్ 9 అయితే విల్ బి నెగిటివ్ ఉండాలి. సో మనకు నెగిటివ్ ఎప్పుడు ఉంటుంది అనేది కావాలి అంటే ఇదే వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చిన వాల్యూ నెగిటివ్ అంటున్నాను, అంటే ఇదంతా కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ బార్ మైనస్ 0.1 డినామినేటర్ దిస్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 0 అనుకున్నాను. సో లెస్ దాన్ 0 అనుకుంటే డినామినేటర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 0. సో ఇది లెస్ దాన్ 0 ఎప్పుడు అవుతుంది? ఇది లెస్ దాన్ 0 అవ్వాలంటే ఈ వాల్యూ అంతా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాల్సింది. ఈ వాల్యూ అంటే మీనింగ్ ఎక్స్ బార్ మైనస్ 0.1 ఇంటూ 0.007, ఇది లెస్ దాన్ అవ్వాలి. సో సింపుల్ క్యాలిక్యులేషన్. 0.1ని రైట్ సైడ్కి తీసుకెళ్ళాను, అంటే 0.07 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -0.1. రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది జనరల్గా. జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.1/0. అంటే ఈ వాల్యూ అంతా ఎంత? జెడ్ 1.43. సో జెడ్ వాల్యూ లెస్ దాన్ కాబట్టి 0.5లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 0.5లో నుంచి జెడ్ వాల్యూ 1.43 క్యాలిక్యులేట్ చేసి 0.4 ఆ జెడ్ టేబుల్ ఇచ్చాను మీ ప్రీవియస్ టేబుల్, ఆ టేబుల్ చూడండి.
4276. సో ఈ రెండు సపరేట్ చేస్తే 0.0764. సో దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన ప్రాబ్లం, ఇందా ఫస్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లం. Now, what do you mean by the estimate? Estimate is the statement made to find the unknown population parameter. జనరల్ గా ఎస్టిమేషన్ అనేది ఎప్పుడు వేస్తాం, మనకు తెలియని విషయం కావాలనుకుంటే దానికి ఎస్టిమేషన్ స్టేట్మెంట్ కావాలి. ఒక వర్క్ చేస్తున్నాము, ఏం చేయాలో తెలియదు, దానికి ఒక ఎస్టిమేషన్స్ అనేది వేస్తాం. నెక్స్ట్ ఎస్టిమేటర్. ఎస్టిమేటర్ అంటే ఆ ప్రాసెస్ ఆఫ్ ఎస్టిమేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఎస్టిమేటర్. ప్రాసెస్ ఆఫ్ ఎస్టిమేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఎస్టిమేటర్. అయితే ఎస్టిమేటర్స్ రెండు రకాలు, పాయింట్ ఎస్టిమేటర్ ఉంటుంది, ఇంటర్వల్ ఎస్టిమేటర్ ఉంటుంది. అంటే మనం ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేషన్ ఎస్టిమేషన్ ఉంటుంది, లేదా ఒక బౌండరీస్ అన్న చెప్పగలం ఎస్టిమేషన్ ఇచ్చేటప్పుడు. నౌ పాయింట్ ఎస్టిమేషన్ అంటే ఏంటి, ఇంటర్వల్ ఎస్టిమేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ వేర్ ద పాపులేషన్ పారామీటర్ ఇస్ ఎస్టిమేటెడ్ ఫ్రమ్ ది కరస్పాండింగ్ శాంపుల్ స్టాటిస్టిక్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ది స్టాటిస్టికల్ ఎస్టిమేషన్. నౌ పాయింట్ ఎస్టిమేషన్ అంటే మీనింగ్, a point estimation of a parameter is a statistical estimation where the parameter is estimated by single numerical value from the sample data. అంటే ఎగ్జాక్ట్ గా మనం ఒక వాల్యూ ని చెప్పగలిగితే, మనకు ఉన్నటువంటి శాంపుల్ నుంచి ఇదిగోండి ఇంత అవుతుంది అనేది మనం చెప్పగలిగితే, ఒక న్యూమరికల్ వాల్యూని డిఫైన్ చేయగలిగితే అది పాయింట్ ఎస్టిమేషన్ అంటారు. అలా కాకుండా మనం ఆ న్యూమరికల్ వాల్యూ యొక్క రేంజ్ చెప్పామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఇంటర్వల్ ఎస్టిమేషన్ అంటారు. ఓకే, ఇది పాయింట్ ఎస్టిమేటర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్వల్ ఎస్టిమేటర్. Second, I will share this also. I have shared this one, which covers your second unit, different second part. So, my second unit lo unnatuvanti second part is it. ఇది ఆల్రెడీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసింది. ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 76 256 ప్రాబబిలిటీ, పాయింట్ ఎస్టిమేటర్స్, ఇంటర్వల్ ఎస్టిమేషన్. నెక్స్ట్ దీంట్లో అన్బయాస్డ్, ఇది ఎంత ముందు చెప్పింది మాక్సిమం లైక్లీహుడ్స్ అనేది. దీంట్లో సెకండ్ యూనిట్ సెకండ్ పార్ట్ నార్మల్ 0.1 2.1 ప్రాబ్లం ఇప్పుడు రాసింది 900 విల్ బి నెగిటివ్, అంటే పి ఆఫ్ జెడ్ నెగిటివ్ రావాలంటే ఏం చేస్తారు. సో ఇంటర్వల్ ఎస్టిమేటర్ ఆ పారామీటర్స్ లాస్ట్ లో చెప్పింది 20 పాయింట్. సో ఐ థింక్ దట్ విల్ బి ద యూనిట్ 2. I need to go with the remaining unit. డెఫినేషన్స్ నేను షేర్ చేసిన దానిలో కూడా ఉంటాయి మీకు. ఇది నేను షేర్ చేసిన ఆల్రెడీ మెటీరియల్ ప్రీవియస్ ఆల్రెడీ సార్ దగ్గర ఉంటుంది, బాజీ సార్ నుంచి మీకు షేర్ అవుతుంది ఈ మెటీరియల్ అనేది. మాక్సిమం లైక్లీహుడ్స్ ఈ మెటీరియల్స్ ఉంటాయి. నా యూనిట్ 4 లో మనకు కొన్ని థియరమ్స్ మిగిలి అన్నారు. ఆ థియరమ్స్ ఒకసారి చూడండి. ఫెర్మాట్స్ థియరం. ఈ థియరమ్స్ మీరు చేయగలిగితేనే చేయండి ఎగ్జామ్, లేదంటే ఇంతకుముందు చెప్పినటువంటి డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా, ప్రిన్స్ అల్గారిథమ్, ఆ ప్రాబ్లమ్స్ చేసుకోండి. గ్రాఫ్ థియరీలో ఉన్నటువంటి హోమోమార్ఫిజం ప్రాబ్లమ్స్ కానీ, ఐసోమార్ఫిజం ప్రాబ్లమ్స్ కానీ, ఆ డిగ్రీ క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ప్రాబ్లమ్స్ ఇంకా డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ రిలేటెడ్ కానీ చేయండి. ఇది చాయిస్ క్వశ్చన్లోనే ఉంటుంది, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్ 1 or 2 స్టూడెంట్స్ మే గో త్రూ దిస్. సో దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ థియరమ్స్. ఫెర్మాట్స్ థియరం. ఫెర్మాట్స్ థియరం ఇవి ఏంటంటే అన్ని కూడా నెంబర్ థియరీకి రిలేటెడ్. సో మనకు నెంబర్ థియరీలో మనం చదువుకున్నప్పుడు ఏంటంటే కొన్ని పాయింట్స్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ అనేది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, అంటే ఏ నెంబర్ తీసుకున్నా సరే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా రాయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాస్తాము, ఒక యూనిక్ గానే రాయగలం. ఏ నెంబర్ అన్నా తీసుకుని దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తాం. అయితే ప్రైమ్ నెంబర్ అయితే ఇంకా ఫ్యాక్టరైజేషన్ ఏమి ఉండదు. ప్రైమ్ నెంబర్ రానటువంటి కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే దానికి కంపల్సరీగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది. సో నెంబర్ 2 తీసుకున్నాను, అదే లీస్ట్ ప్రైమ్, దాన్ని ఇంకా ఏమి రాయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ 3, ఆ తర్వాత ప్రైమ్ 5. సో 3 5 కి మధ్యలో 4 ఉంటుంది. 4 ని ప్రైమ్ ఫ్యాక్టర్ గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, 2 into 2 గా. నెక్స్ట్ 5 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ వచ్చేసి 7. 7 కి 5 కి మధ్యలో 6 ఉంటుంది. 6 ని ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఎలా రాస్తాము, 2 into 3, రెండు ప్రైమ్ నంబర్స్.
సో అలా మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్. అది చెప్పేది మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. అలా చెప్పేది మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఈ ఫెర్మాట్స్ థియరమ్ ఏం చెప్తుందంటే మీరు తీసుకున్నటువంటి నెంబర్ పి కనుక ప్రైమ్ అయితే ఏ అనేది ఏదైనా ఒక ఇంటీజర్ తీసుకుంటే ఆ రెండిటికి జీసీడీ 1 ఇలా రాశారు అంటే మీనింగ్ ఏంటంటే ఆర్డర్ పేర్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ ఏ కామా పి. పి అనేది ప్రైమ్ నెంబర్ అని తెలుసు, ఏ అనేది ఏదైనా ఇంటీజర్. ప్రైమ్ నెంబర్ ఆ ఇంటీజర్ డివైడ్ చేసుకుంటే కామన్ డివైజర్స్ ఇంకేం వస్తాయి, ఏం రావు. సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏమవుతుందంటే దానికి ఇంకా 1. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కనుక 1 అయితే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే దెన్ ఏ పవర్ పి -1 డివైడ్స్ డివిజబుల్ బై పి. సో మీరు ఇలా రాసిన లేదా ఇలా రాసిన ఈ స్టేట్మెంట్ చూడండి, హైలైట్ చేసినటువంటి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మనకి ఏం చెప్తుందంటే ఎలా రీడ్ చేయాలంటే ఏ పవర్ పి -1 కాంగ్రుయెంట్ టు 1 mod పి. సో ఇలా ఎప్పుడున్నా సరే ఏ కాంగ్రుయెంట్ టు బి mod పి ఉంటే పి డివైడ్స్ బి మైనస్ ఏ. సింపుల్ లాజిక్. ఇదంతా ఏ అనుకోండి, ఏ కాంగ్రుయెంట్ టు బి mod పి అంటే మీనింగ్ పి డివైడ్స్ బి మైనస్ ఏ. సో సారీ ఏ మైనస్ బి లేదా ఏ మైనస్ బి ఈజ్ డివిజబుల్ బై పి. పి డివైడ్స్ ఏ మైనస్ బి అన్నా ఓకే, లేదా ఏ మైనస్ బి ఈజ్ డివిజబుల్ బై పి అన్నా ఓకే. ఏమలా ఈ 1 అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ అవుతుంది కాంగ్రుయెంట్ లో, అంతకుమించి కాంగ్రుయెంట్ అనేది ఏంటంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. సో కాంగ్రుయెంట్ లో ఈ 1 అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే పి అనేది దీనికి డివైడ్ చేస్తుంది అన్నట్టు. సో పి డివైడ్స్ ఏ పవర్ పి -1 ఆర్ ఏ పవర్ పి -1 ఈజ్ డివిజబుల్ బై పి, ఏదన్నా ఒకటి. సో ఎప్పుడు అది పి అనేది ప్రైమ్ అయితే. సో దీనికి ఏంటంటే ఈ ప్రూఫ్ ని మనం ఇండక్షన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది ఒకటి ఉంది. ఆ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏం చెప్తుంది అంటే ఒక స్టేట్మెంట్ ని మనం డైరెక్ట్ గా ప్రూవ్ చేయనప్పుడు 3 parts గా ప్రూవ్ చేయండి. ఎలా ఆ 3 parts ఏంటండి? ఆ 3 parts వచ్చేటప్పటికి ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనే కేసు తీసుకొని దానికి మనం ట్రూ అవుతుందని చెప్పాలి. ఆ తర్వాత రెండవ కేసు, సో n వరకు ట్రూ అని తీసుకుంటాము, n+1 కి ప్రూవ్ ఓకే అని చెప్తాం. ఇప్పుడు సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఉంది. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుంది మనకి n × n+1/2. ఇది ఫార్ములా. దీన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడానికి ఏమనుకుంటారు, ఓహో n నెంబర్స్ వరకు తీసుకుంటే ఇదే ఫార్ములాని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 + 1 × 1+1/2 అంటే 2/2 1 అంటే ఒక నెంబర్ తీసుకుంటే దానికి వాల్యూ వచ్చేటప్పటికి 1. ఓకేనా సార్? ఈ ఫార్ములాస్ అన్ని కొద్దిగా ప్రూఫ్స్ ఉంటాయి దీనికి. సో 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇలా నంబర్స్ రాసేసాను. ఇలా నంబర్స్ రాసేసినప్పుడు ఏంటంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అంటే 5 నెంబర్స్ కి నాకు సమ్ ఎంత ఉందో కావాలి. ముందు n ఈజ్ ఈక్వల్ టు 1. మన ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1/2. ఇది మన ఫార్ములా. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఈ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈ ఫార్ములా ప్రూవ్ చేయాలంటే మనం జనరల్ గా ప్రూవ్ చేయలేం. దానికి ఏమనుకుంటాము, n ఈజ్ ఈక్వల్ టు 1 కి ప్రూవ్ చేస్తాను. n వరకు ట్రూ అనుకుంటాను, ఏదో ఒక నెంబర్ k వరకు, k+1 కి ప్రూవ్ చేస్తాను. సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ అంటే ఒక నెంబర్ కి సమ్ చేస్తే ఎంత అవుతుంది, ఈ న్యాచురల్ నెంబర్స్ ఒక నెంబర్ ఉంటే దాని ఆన్సర్ 1. ఇక్కడ దీనిలో సమ్ ఎంత ఉంది, 1. అంటే 1 × 1+1/2 అంటే 2/2 అంటే 1. సో సరిపోయింది. సో 5 వరకు ట్రూ అని తీసుకుంటాను, 6 దానికి ప్రూవ్ చేస్తాను. అలా చేసే ప్రాసెస్ ఏమంటారంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటారు. ఇండక్షన్ అంటే ఇండ్యూస్ ఎలా చేస్తారంటే ఒక స్టేట్మెంట్ నుంచి ఒకటి కంటిన్యూ చేస్తూ వెళ్తారు. ఓకే.
హ్యావ్ డన్. సో అలా ప్రూవ్ చేసే ప్రాసెస్ ని మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటారు. ఆ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎలా చేశారనేది ఇక్కడ మనకు చూపించారు. సో n = 1 వరకు తీసుకున్నాం. సపోజ్ 5 టర్మ్స్ కావాలి అంటే 1 + 2 + 3 + 4 + 5 అంటే 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. దీన్ని ఫార్ములాతో ప్రూవ్ చేయాలంటే 5 వరకు కావాలంటే మొత్తం 5 టర్మ్స్ అంటే 5 × 5 + 1/2. 5 + 1 ఎంత 6, 6/2, 6/2 ఎంత 3, 5 × 3 ఎంత 15. సరిపోయింది కదా ఫార్ములా. సో ఇలాంటి ఫార్ములా ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ జనరల్ గా యూజ్ చేస్తున్నప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేసి ఆ స్టేట్మెంట్ అనేది నాకు ఎలా ట్రూ అవుతుంది అని చెప్పేదే మ్యాథమెటికల్ ఇండక్షన్. సో ఇక్కడ కూడా అదే కేసు. ఫస్ట్ మనం ఏంటంటే దీనికి 1 అనే కేసుకి తీసుకుంటాం. a = 1 తీసుకున్నారు. a = 1 తీసుకుంటే ఏమవుతుంది 1 పవర్ సారీ p a = 1 తీసుకున్నా 1 పవర్ ఎనీథింగ్ 1 1 - 1 0 0 is divisible by p. Yes, 0 is divisible by everyone. 0 is divisible by everyone divides 0. కాబట్టి స్టేట్మెంట్ ట్రూ. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఏ వాల్యూ కనుక 1 తీసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. కాదని నేను కంటిన్యూ చేస్తాను అనుకున్నప్పుడు ఏంటంటే అంటే ఏ వరకు ట్రూ అనుకుంటాను. ఏ వరకు ట్రూ అనుకుని a+1 కి ప్రూవ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేయాలి a+1 పవర్ p - 1 కాంగ్రుయెంట్ టు 1 mod p అని చెప్పాలి. నేను ముందు a పవర్ p a+1. సో ఇక్కడ తీసుకున్నటువంటి దానిలో మనకి ఏంటంటే ఈ ఫార్ములా ప్రూవ్ అని చేయాలి అంటే ఏ వరకు ట్రూ అనుకున్నాను. ఫస్ట్ a = 1 సబ్స్టిట్యూట్ చేయండి. దీనిలో a 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ ఎనీథింగ్ 1 1 కాంగ్రుయెంట్ టు 1 mod p అవుతుందా లేదా ట్రూవా కాదా. ఎస్. ఎందుకని ఈ p అనేది డివైడ్స్ ఇక్కడ 1 - 1 లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఇది 1 - 1 అంటే p డివైడ్స్ 0 కాబట్టి ట్రూ. సో ఏ నెంబర్ అయినా సరే 0ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఇండక్షన్ లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నౌ రెండో పార్ట్ ఏం చేస్తున్నాను ఏ వరకు ట్రూ అనుకుంటాను అంటే ఈ ఫార్ములా ట్రూ అనుకున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములా a+1 పెట్టినా సరే ఇదే వస్తుందని చెప్పాలి. సో దానికోసం ముందు ఏం చేశానంటే a+1 పవర్ p - 1 కావాలి నాకు ముందు. ఫస్ట్ నేను a+1 పవర్ p తీసుకున్నాను. ఇప్పుడు దీనికి బైనామియల్ థీరం. బైనామియల్ థీరం ఏంటి మనకి x + y హోల్ పవర్ n = nc0 x పవర్ n - 1 ఫస్ట్ nc0 x పవర్ n ప్లస్ nc1 x పవర్ n - 1 ఇంటూ y ప్లస్ nc2 x పవర్ n - 2 ఇంటూ y². అలా ఎలాగైతే ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ a+1 హోల్ పవర్ p. ఫార్ములా ఏంటంటే x ప్లస్ y హోల్ పవర్ n = nc0 x పవర్ n ప్లస్ nc1 x పవర్ n - 1 ఇంటూ y ప్లస్ మళ్ళీ nc2 x పవర్ n - 2 ఇంటూ ఈసారి y². అంటే ఈ n - 2 ఉన్నదేమో xకి వస్తుంది, yకి వచ్చేటప్పుడు స్క్వేర్ వస్తుంది. ఇలా అండ్ సో ఆన్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది కూడా ఫార్ములా సేమ్ ఫార్ములా హియర్ యూ కెన్ అప్లై దట్. a+1 హోల్ పవర్ p = a పవర్ p. a పవర్ p అంటే pc0 అంటే 1. ఓకేనా. సో a+1 హోల్ పవర్ p కి రాస్తాను చూడండి. ఇక్కడ a+1 హోల్ పవర్ p మీరు ఫార్ములా రాస్తే pc0 a పవర్ p ప్లస్ pc1 a పవర్ p - 1 ఇంటూ 1 పవర్ 1 ప్లస్ ఈసారి 2 pc2 a పవర్ p - 2 ఇంటూ 1 పవర్ 2 అలా కంటిన్యూ అవుతుంది. సో nc0 pc0 వాల్యూ 1. ఓకేనా. ఆ తర్వాత రెండో కోఆర్డినేట్ చూడండి 1 పవర్ ఏది రాసినా సరే మనకి 1 1² అన్నా 1 కాబట్టి 1 గురించి ఎక్కువ రాయవసరం రాయకుండా మిగిలిన pc1 ఇలా రాసినా ఒకటే
P1 ఇలా రాసి ఇలా బ్రాకెట్లో రాసిన ఒకటే, రెండింటి మీనింగ్ ఒకటే. ఓకే, నౌ సి ఇక్కడ ఏం రాశారు, a+1 హోల్ పవర్ p, a పవర్ p వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టే కదా, a పవర్ p మిగులుతుంది, ఇదంతా కూడా 1. ఓకేనా, ఇదంతా 1 కాబట్టి ఇంకా మీకు మిగిలేదు ఏముండదు, ఇది a పవర్ p మిగులుతుంది. pc1 ఇంటూ a పవర్ p మైనస్ 1, pc1 a పవర్ p మైనస్ 1, pc2 a పవర్ p, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే ఎక్కడ దాకా వెళ్తుంది ఈ ఫార్ములా. మనకి వైకి పవర్ n రావాలి, ఫస్ట్ ఎక్స్ పవర్ ఎంతో స్టార్ట్ అయ్యారు, వై ఏమీ లేదు ఇక్కడ, వై ఏమీ లేదు అంటే వై పవర్ 0 అని అర్థం. సో ఈ 0 ఏమో వైకి వస్తుంది, n-0 అనేది ఏమో ఎక్స్కి వస్తుంది. ఇది n అంటే ఇక్కడ మీనింగ్ n-0 అంటే ఈ రెండింటిని సపరేట్ చేసి. సో ఎక్కడ దాకా కంటిన్యూ అవుతుందంటే ఫార్ములా చివరికి ఎన్సిఎన్ అంటే ఎక్స్ పవర్ n-n, వై పవర్ ఈ కోఆర్డినేట్ n అంటే వై పవర్ n అలా రావాలి. అండ్ అట్లాగే సేమ్ a+1 హోల్ పవర్ p, ఇది ఎక్కడ దాకా కంటిన్యూ అవుతుంది సార్, అండ్ సో ఆన్ కంటిన్యూ అయింది, బాగానే ఉంది. పీసీపీ వరకు వెళ్తే ఏ పవర్ p మైనస్ p ఇంటూ 1 పవర్ p, ఏ పవర్ p మైనస్ p 1 పవర్ p, ఏ పవర్ p మైనస్ p అంటే 0, ఎనీథింగ్ పవర్ 0 1, ఇది 1 పవర్ p అన్న 1, pcp అన్న 1. సో ఫైనల్ గా 1 వచ్చేంత వరకు రావాలి. సో దీనికి ముందు టర్మ్ ఏముంటుంది నాకు, pcp మైనస్ 1 ఉంటుంది దీనికి ముందు టర్మ్, అంటే దీని ముందు వరకు ఏ పవర్ p మైనస్ 1 అంటే ఏ పవర్ 1 ఉంటుంది, ఇక్కడ 1 పవర్ p మైనస్ 1 ఉంటుంది. అంటే p మైనస్ 1 అంటే p మైనస్ p క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ అని అవుతుంది. సో అంటే ఇక్కడ ముందు టర్మ్ pcp మైనస్ 1 ఏ 1 పవర్ ఎనీథింగ్ ఇక 1. సో అదే ఇక్కడ ఫార్ములాలో రాసింది, pcp మైనస్ 1 ఏ ప్లస్ 1, ఇది మనం ఉంది. సో ఇప్పుడు మనం దీని ప్రకారం ఏంటంటే ఆల్రెడీ మనకేంటి p అనేది డివైడ్ చేస్తుంది, ఎక్కడ దాకా డివైడ్ చేస్తుంది p అనేది, ఏ పవర్ p మైనస్ ఏ వరకు డివైడ్ చేస్తుందని తెలుసు. అంటే ఇక్కడ మనీ p డివైడ్స్ ఏ పవర్ p మైనస్ 1 అని తెలుసు, మనం a ప్లస్ 1కి చెప్తున్నాం. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది అంటే, నా నోట్ దట్ దిస్ ఇస్ డి నాట్ రైట్. సో ఇక్కడ ఎన్సిఆర్ పీసీకే ఫార్ములా ఏంటి, ఎన్సిఆర్ పీసీకే అంటే p ఫ్యాక్టోరియల్ బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ p మైనస్ k ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ రాసినటువంటి నెంబర్లో ఈ సమ్మేషన్లో ఈ టర్మ్ తీసుకున్నా ఈ టర్మ్ ప్రతి టర్మ్ ని p డివైడ్ చేసింది. ఎందుకని, p అనేది ఒక ఫ్యాక్టర్ న్యూమరేటర్ లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా p ఫ్యాక్టోరియల్ అనేది న్యూమరేటర్ లో ఉంటుంది. అంటే ఎక్స్పాన్షన్ చేస్తే ఎన్సిఆర్ ఫార్ములా. సో మీకు ఎన్సిఆర్ ఫార్ములా ఏంటంటే ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. అంటే ఈ నెంబర్ మొత్తాన్ని n డివైడ్ చేస్తుంది, ఎందుకని n న్యూమరేటర్ లో ఉంది కాబట్టి, అదే ఇక్కడ రాశారు. కాబట్టి p డివైడ్స్ ఈ నెంబర్, అంటే p అనేది ఈ అన్ని నెంబర్స్ ని డివైడ్ చేస్తుంది. ఓకేనా, ఎక్కడ దాకా ఏ వరకు, ఇక్కడ p ఏం లేదు కదా, ఇంతవరకు p అన్ని నెంబర్స్ ని డివైడ్ చేస్తుంది. 1 పరిస్థితి ఏంటి, ఆల్రెడీ n ఈజ్ ఈక్వల్ టు 1 కేసు ప్రూవ్ చేశారు, అంటే p దీన్ని కూడా డివైడ్ చేస్తుంది అని చెప్పారు. అంటే p అనేది ఈ నెంబర్స్ ని డివైడ్ చేస్తుంది, ఈ నెంబర్స్ ని డివైడ్ చేస్తుంది, అంటే p అనేది ఈ మొత్తం నెంబర్ ని డివైడ్ చేస్తుంది. సో p డివైడ్స్ ఏ పవర్ p, మొత్తం నెంబర్ ని డివైడ్ చేస్తే ఒక నెంబర్ ని తక్కువ ఎందుకు డివైడ్ చేయొచ్చు, yes it can do. So therefore taking mod p and all midterms disappear, we can state that ఏ పవర్ p ఆల్రెడీ p అనేది మొత్తాన్ని డివైడ్ చేస్తుంది, ఏ పవర్ p ఏ ప్లస్ 1 ని కూడా డివైడ్ చేస్తుంది, ఇంతకుముందు మీరు రాసింది అదే. సో దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్టింగ్ ఫర్ ది మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రోగ్రామ్. మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఫెర్మాట్స్ థియరమ్ ని అలా ప్రూవ్ చేస్తాం, అది ఫెర్మాట్స్ థియరమ్. కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, నౌ యూలర్స్ థియరమ్. యూలర్స్ థియరమ్ కూడా కాంగ్రుయెంట్ మోడల్ ఉంది. యూలర్స్ థియరమ్ ఏం చెప్తుందో చూడండి. ఇఫ్ ఏ కామా ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఏదో రెండు ఇంటిజర్స్ తీసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏ కామా ఎన్ ని 1 అన్నారు, అంటే జీసీపీ 1 అంటే జీసీడీ 1, ఏ కామా ఎన్ ఇలా రాశారంటే మీనింగ్ జీసీడీ 1 అంటే
ఇంతకు ముందేమో ఏ కామా పి 1 అన్నారు, కానీ పి అనేది ప్రైమ్ అన్నారు. ఇక్కడ ఎన్ ప్రైమ్ కాదు, ఎన్ అనేది ఏదైనా ఇంటీజర్ తీసుకోవచ్చు. సో ఏ కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 జీసీడీ తీసుకుంటే దెన్ ఏ పవర్ 5 ఆఫ్ ఎన్ కాంగ్రుయెంట్ టు 1 mod n. కానీ ఇంతకు ముందు ఇక్కడ ఏంటి రాశారు, మీరు పి రాశారు. పి అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కాబట్టి దానికి ఫ్యాక్టరైజేషన్ రాదు. అంటే 5 తీసుకున్నారు, 5 గానే రాయగలరు. కానీ ఇక్కడ పి తీసుకుంటున్నానా, నేను ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్నానా, లేదు. ఎన్ అనేది ఏదైనా నెంబర్ తీసుకున్నాను. ఎన్ అనేది ఏదైనా నెంబర్ తీసుకుంటే ఈ 5n అంటే మీనింగ్ ఏంటంటే అది కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని నంబర్ ఆఫ్ ప్రొడక్ట్ టర్మ్స్ గా రాసుకోవచ్చు. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్ టర్మ్స్ గా రాసుకున్నా సరే అది ఎన్ అనేది దీన్ని డివైడ్ చేస్తుంది. ప్రొడక్ట్ టర్మ్ గా రాసుకున్నా ఎన్ అనేది దీన్ని డివైడ్ చేస్తుంది అని చెప్పాలి. అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఏ పవర్ 5n ఈజ్ ఈక్వల్ కాంగ్రుయెంట్ టు 1 mod n అని చెప్పాలి. అంటే ఎన్ డివైడ్స్, ఇక్కడ తీసుకున్నటువంటి ఎన్ దట్ డివైడ్స్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్, గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. ఏ పవర్ పి కాంగ్రుయెంట్ టు సమ్ ఎక్స్ mod k అన్నారు. ఎప్పుడైనా ఒక ఫార్ములా ఇలా రాశారు అంటే మీనింగ్ ఏమిటి, ఈ కే ఉన్నది చూసారా, ఈ కే డివైడ్స్ దేన్ని డివైడ్ చేస్తుంది, ఈ మిగిలినంతా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఏ పవర్ పి మైనస్ ఎక్స్ ని డివైడ్ చేస్తుంది అని అంటుంది. ఇలా రాస్తారు, లేదా ఏ పవర్ పి మైనస్ ఎక్స్ ఇస్ డివిజబుల్ బై కే అన్న రాయొచ్చు. కే డివైడ్స్ ఇలా అయినా రాయొచ్చు, లేదా దిస్ నెంబర్ ఏది, ఈ మొత్తం నెంబర్ ఏ పవర్ పి మైనస్ ఎక్స్ ఈజ్ డివిజబుల్ బై కే అలాగన్నా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు 5n అన్నారు. ఇప్పుడు 5n అంటే ఏంటో తేల్చేస్తాను. 5n అంటే ఏంటి, అది ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ గా రాసుకోవచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ గా రాశాను అంటే మీనింగ్ కన్సిడర్ ద ఎలిమెంట్స్ r1 r2 and so on is of z by n is congruent classes of integers that are relatively prime to n. ఇంకా ఇలా ప్రొడక్ట్ గా రాసేసాను అంటే ఇదంతా కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని. అంటే ఏదో ఎన్ అనేది ఇంతకుముందు ఏదో నెంబర్ తీసుకున్నాను, ఏదో నెంబర్ తీసుకుంటే దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ గా రాయొచ్చు. ఇంతకుముందు చెప్పాను మీకు ఎగ్జాంపుల్, 2 3 తీసుకున్నాను, 4 తీసుకుంటే ప్రైమ్ గా రాస్తాను, 5 మామూలుగా 6 తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ గా రాసుకుంటాను అలా. సో ఇప్పుడు నేనేంటంటే ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ తీసుకున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కాబట్టి రిలేటివ్లీ ప్రైమ్ టు ఎన్. రిలేటివ్లీ ప్రైమ్ టు ఎన్ అంటే జీసీడీ 1. ఏ కామా ఎన్ జీసీడీ 1 అంటే మీనింగ్ ఏ ఈజ్ రిలేటివ్లీ ప్రైమ్ టు ఎన్ ఆర్ ఎన్ ఈజ్ రిలేటివ్లీ ప్రైమ్ టు ఏ. అది నోటేషన్ చదవటానికి. ఓకేనా. Now, for A belongs to Z by n congruent classes of this thing, the claim is that multiplication by a permutation of the set, that is multiplication ante meaning AR, AR1 and so on equal to Z. This claim is true because A is already function. అంటే మీనింగ్ ఏ లేదు, ఒక నెంబర్ అనేది 2 ని డివైడ్ చేస్తే 2 ఇంటూ సంథింగ్ ని కూడా డివైడ్ చేస్తుంది. 2 ఇంటూ 5 ని కూడా డివైడ్ చేయదా నెంబర్. అంటే సపోజ్ ఒక 2 తీసుకున్నాను, 10 ని డివైడ్ చేస్తుంది. 2 అనేది 10 ని డివైడ్ చేస్తే 20 ని డివైడ్ చేయదా, చేస్తుంది. 40 ని డివైడ్ చేయదా, చేస్తుంది. 2 అనేది 10 ని డివైడ్ చేస్తే 10 యొక్క ఏ మల్టిపుల్ తీసుకున్నా సరే డివైడ్ చేస్తుంది. అదే ఇక్కడ రాశారు. వాటి మల్టిపుల్స్ తీసుకున్నా సరే అవి డివిజబుల్ అవుతాయి, మల్టిప్లికేషన్ తీసుకున్నా సరే డివిజబుల్ అవుతాయి. అందుకనే ఏంటంటే మీరు ఒక నెంబర్ తీసుకున్నా సరే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా, దాని ప్రొడక్ట్ తీసుకున్నా సరే అంటే దాని మల్టిప్లిసిటీ ఏది తీసుకున్నా సరే, ఇక్కడ ఏ తీసుకున్నాను, ఏనే ఎందుకు తీసుకున్నానంటే ఏ నెంబర్ కావాలి కాబట్టి, ఏ కాకుండా ఏ నెంబర్ తీసుకున్నా సరే దాన్ని డివైడ్ చేస్తాం. సో దాన్ని డివైడ్ చేస్తే మీనింగ్ ఏమవుతుందంటే 1 ఈస్ కాంగ్రుయెంట్ టు, అంటే రెండు వైపులా ఆర్ నంబర్స్ క్యాన్సిల్ చేసేస్తే 1 ఈస్ కాంగ్రుయెంట్ టు ఏ పవర్ 5 ఆఫ్. సింపుల్. ఓకే, ఇది యూలర్స్ థియరం. అరిథమెటిక్ థియరం. ఇవన్నీ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్. అర్థమెటిక్ థియరం, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే, అంటే థియరమ్స్ కొద్దిగా మీకు డిఫికల్ట్ గా ఉంటాయి. అంటే మీ నొటేషన్ లో ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ చిన్నప్పుడు చదివి వచ్చిన దానికి ఇప్పుడు చేసే థియరమ్స్ కి దేర్ మే బి ఏ స్లైట్ డిఫరెన్స్ ఈస్ దేర్, బట్ దీస్ ఆర్ ది వెరీ వెరీ ఈజీ కంపేర్ టు ద రిమైనింగ్ థింగ్స్. మ్యాథమెటికల్ ఇండక్షన్ మనం చేసినప్పుడు ఇంటర్మీడియట్ లో వేరే రకంగా చేస్తుంటాం, బట్ ఇవి కూడా దోస్ ఆర్ ఆల్సో గుడ్, బట్ వీ నీడ్ టు థింక్ సమ్ థియరిటికల్లీ. ఓకే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది, ఎవ్రీ ఇంటీజర్ n greater than 1 can be expressed as product of prime factors in only one way. దాని నుంచి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు దాన్ని నేను ఏమంటున్నానంటే, రాస్తారు, రాసింది ఒక విధంగానే రాయగలరు కానీ ఇంకో విధంగా రాయలేరు. 4ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 ఇంటూ 2 గానే రాయగలను, అంతేగాని 3 ఇంటూగా రాయలేదు. 6 ఉంది, 2 ఇంటూ 3 గానే రాయగలను, అంతేగాని 2 ఇంటూ 5గా రాయలేదు.
అంటే ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ గానే రాయగలం కానీ వేరే ప్రైమ్ నెంబర్ మళ్ళీ కొత్తగా తీసుకోలేను అని చెప్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు దీని ప్రూఫ్ ఎలా చేస్తానంటే రెండు రకాలుగా రాశాను అనుకోండి. ఏ అనే ఒక నెంబర్ని ఇదిగోండి రెండు రకాలుగా రాశాను, P1 P2 PS గా రాశాను, Q1 Q2 PS గా రాశాను. అంటే మీనింగ్ ఏంటి? రెండు రకాలుగా రాస్తే P1 అంటే Q1 అవ్వాలి, PS అంటే Q2 అవ్వాలి. అంటే ఈ P అన్ని కూడా Qకి ఈక్వల్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదని చెప్పాలి. సపోజ్ ఇలా కాదు, రెండు డిఫరెంట్ అనుకున్నాను. రెండు డిఫరెంట్ అంటే మీనింగ్ ఏమవుతుంది? రెండు రకాలుగా రాస్తే ఏ అనేది P1 అనేది ఏని డివైడ్ చేస్తుంది, Q1 అనేది ఏని డివైడ్ చేస్తుంది. ఒక నెంబర్ని రెండు డివైడ్ చేస్తున్నాయి. అదేవిధంగా P1 డివైడ్స్ Q1 వస్తుంది, Q1 డివైడ్స్ ఏ వస్తుంది. P1 is A is equal to P1 P2 and so on PS అని రాశాను. ఇంకొక రకంగా ఏమో Q1 Q2 and so on Q2 గా రాశాను. వేరే ఈ Pలు Qలు ఏంటంటే ప్రైమ్స్. ఇప్పుడు ఇలా రాస్తే దాన్ని బట్టి మనకి ఏమవుతుంది? P1 అనేది ఏని డివైడ్ చేస్తుంది, అంటే మీనింగ్ P1 అనేది Q1 ని డివైడ్ చేస్తుందంట. P1 అనేది ఏని డివైడ్ చేస్తే Q1 ని డివైడ్ చేస్తుంది. ఎందుకని? ఏ అంటేనే మళ్ళీ నువ్వు Q1 గా రాసుకున్నావు కాబట్టి, ఆ ఏ అనేది Q1 and so on గా రాసుకున్నావు కాబట్టి P1 ఏమవుతుంది? దీన్ని కూడా డివైడ్ చేస్తుంది. సో P1 అనేది Q1 ని డివైడ్ చేస్తుంది, Q1 అనేది P1 ని డివైడ్ చేస్తుంది. రెండు ఒకదానికి ఒకటి డివైడ్ చేస్తే A ఈజ్ ఈక్వల్ టు బి. ఏ డివైడ్స్ బి అన్నాను, బి డివైడ్స్ ఏ అన్నాను. రెండు కలిపితే ఏ ఈజ్ ఈక్వల్ టు బినే అవుతుంది. ఎందుకంటే 2 డివైడ్స్ 3 మళ్ళీ 3 డివైడ్స్ 2 అవుతుందా? అవుతుంది అంటే మీనింగ్ ఆ రెండు సేమ్ అవుతాయి. అది జనరల్ గా మనకు ఉన్నటువంటి థీరమే. ఆ థీరం పేరు ఇక్కడ లెమ్మ అని రాశారు. పైన ఒక లెమ్మ ఉంది, ఒక లెమ్మ అనేది ఉంటుంది. ఆ లెమ్మాన్ని పట్టుకుని వాడు ఏం చేశాడంటే ఏ డివైడ్స్ బి, బి డివైడ్స్ ఏ అయితే రెండు సేమ్ అని అర్థం. అది రాయమన్నారు అంతే, అంత మించి లేదు. దట్ ఈస్ ద ఓన్లీ థియరం బిహైండ్ ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మీరు కావాలంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేయండి. ఇవన్నీ మామూలుగా మీ స్కూలింగ్లో ఉండే ప్రాబ్లమ్స్. జీసీడీలు అంటే ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మనకి ఎగ్జామ్లో వచ్చేది థియరమ్స్ లేదా ఆ ప్రాబ్లమ్స్. సో దీస్ ఆర్ ది రిమైనింగ్ 3 థియరమ్స్. నౌ ఇప్పుడు నాకేం కావాలంటే మీరు చాట్ బాక్స్లో ఇప్పుడు అయిపోయినటువంటి 5 యూనిట్స్లో కూడా మీకు డౌట్స్ ఏమున్నాయో చాట్ బాక్స్లో రండి. చైతన్య మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన మెటీరియల్స్ అన్నీ కూడా 1 డే టైం తీసుకొని అన్నీ క్యూరేట్ చేసి అవన్నీ కూడా స్టూడెంట్స్కి షేర్ చేసేసేయండి. నేను ఇక్కడ మళ్ళీ షేర్ చేయడం కన్నా, రోజు గూగుల్ డ్రైవ్లో షేర్ చేయడం కన్నా, ఆల్ మెటీరియల్స్ ఐ హ్యావ్ షేర్డ్ టు యూ. ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ షేర్ దెమ్ త్రూ ది Google Drive link. So let us post your queries in the chat box.